గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వె- గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు నిఫ్టీ ట్రేడర్ తెలుగు. సో మార్కెట్ అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఏదైతే మాట్లాడుకున్నామో అదొకసారి చూద్దాం. సో మ్యాక్సిమం మనం స్మాల్ గ్యాప్ అప్ కానీ ఫ్లాట్గా కానీ ఓపెన్ అయితే మాత్రం సెల్లింగ్ సైడ్ ఉందాం అనుకున్నాం. ఎగ్జాక్ట్గా సెల్లింగ్ సైడ్ చిన్న మూవ్ కోసం ఎక్స్పెక్ట్ చేసాం. చిన్న మూవ్ ఫస్ట్ టార్గెట్ 25,200 అండ్ ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం 25,113. ఇది ఒక స్ట్రాంగ్ లెవెల్ అనుకున్నాం. సో ప్రైస్ ఇక్కడ దాకా వస్తే ఇక్కడ నుంచి స్లోగా రికవరీ అయ్యి ఆల్ టైమ్ హై బ్రేక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాము ఎగ్జాక్ట్గా. సో కానీ ప్రైస్ అనేది డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయింది. అది కూడా మన లెవెల్ ఏదైతే ఉందో 25,113. సో ఈ లెవెల్ నుంచి ఎగ్జాక్ట్గా బౌన్స్ బ్యాక్ అయ్యి రీటెస్ట్ అయ్యి ఈ సేమ్ లెవెల్ని సో కన్సల్టేషన్ అయ్యి అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. ఎవరైతే ఈ లెవెల్ అబ్జర్వ్ చేశారో ఖచ్చితంగా వాళ్ళకి మంచి మంచి లెవెల్ అబ్జర్వ్ చేసి గెయిన్ చేశారు అనుకుంటున్నాను. సో రేపు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. రేపు కూడా మ్యాక్సిమం మన లెవెల్ ఏదైతే ఉందో 25,225 ఇక్కడ చిన్న గ్యాప్ అప్ కానీ ఫ్లాట్గా కానీ ఓపెన్ అయితే మాత్రం ప్రైస్ అనేది స్లోగా అప్ సైడే మూవ్ అవుతుంది. మ్యాక్సిమం నేనైతే బుల్లిష్గానే ఉన్నాను. ఆల్ టైమ్ హై దాకా బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం గ్యాప్ డౌన్ అయినా ఓపెన్ అయినా లేకపోతే ఫ్లాట్గా కానీ లేకపోతే అప్ ఓపెన్ అయినా సరే సారీ ఫ్లాట్గా కానీ గ్యాప్ డౌన్ అయినంతే మాత్రమే నేను బుల్లిష్గా ఉంటాను. సో ఆల్ టైమ్ హై దాకా ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ 25,280 25,000 ఈ లెవెల్లో ఓపెన్ అయితే మాత్రం ప్రైస్ ఫస్ట్ స్లోగా కిందకి రావాలా. 25,225 ఆ లెవెల్ మన లెవెల్ టచ్ అయ్యి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఓకే, సేమ్ నేనైతే ఫ్లాట్గా కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే మాత్రం బుల్లిష్గానే ఉన్నాను. సో కొంచెం గ్యాప్ అప్ అయినా సరే ఆల్ టైమ్ హై కొంచెం డౌన్ వచ్చి అప్ సైడ్ మూవ్ అవ్వాలి ఎగ్జాక్ట్గా. ఓకే, సో ఇది నిఫ్టీ అయితే. సో మ్యాక్సిమం నేను బుల్లిష్గానే ఉన్నాను. చిన్న మూవ్ కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. సో బ్యాంక్ నిఫ్టీలో మనం కూడా ఒక లెవెల్ పెట్టుకున్నాం ఎగ్జాక్ట్గా. సో ఇదే 51,500 మనం ఏం మాట్లాడుకున్నాం ఒకసారి. సో ఇక్కడ ఇదైతే బ్రేక్అవుట్ వచ్చిందో బట్ కానీ ఇక్కడ నుంచి స్లోగా ఎగ్జాక్ట్గా మన లెవెల్ 51,500 ఇక్కడ టచ్ అయ్యి ఇక్కడ నుంచి స్లోగా అప్ సైడ్ మూవ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ వీడియోస్లో మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోలో. సో అదే సేమ్ లెవెల్. సో డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది. ఎగ్జాక్ట్గా మన లెవెల్ ఏదైతే ఉందో దాన్ని రెస్పెక్ట్ చేసి అక్కడ నుంచి మూవ్ అయింది. సో రేపు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. రేపటి మార్కెట్ మ్యాక్సిమం ఫ్లాట్గా కానీ చిన్న గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే సేమ్ మన లెవెల్ ఏదైతే ఉందో దీన్ని టెస్ట్ చేసి మళ్ళా సో ఈసారి మంచి మూవ్ రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్. ఈ హై దాకా బ్రేక్ అయిపోయి కూడా పోవచ్చు. సో మ్యాక్సిమం నేనైతే బుల్లిష్గానే ఉన్నాను. సో చూద్దాం సెల్లింగ్ ఎప్పుడు చేయాలి. సెల్లింగ్ చేయాలంటే చాలా టఫ్. సెల్లింగ్ అనేది మన లెవెల్ ఏదైతే ఉందో 51,300. సో ఇది బ్రేక్ అయ్యి స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయ్యి మళ్ళీ సేమ్ లో బ్రేక్ అవుతుంటే మాత్రమే సెల్లింగ్ సైడ్ చూడాలి. అంతేగాని డైరెక్ట్గా సేల్ చేయడం మంచిది కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వాళ్ళకి అంతే. జై హింద్.